హలో హాయ్, వెల్కమ్ టు మీనా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై నా స్టైల్లో. ముందుగా చికెన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని పుదీనాని ఫస్ట్ వేయించాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా మగ్గాక ఆయిల్లోనే ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్, హోల్ గరం మసాలా, పచ్చి గరం మసాలానే వేసాను నేను దంచకుండా. కొద్దిగా ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఆనియన్ మంచి వేగాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, అందరూ ఒకేలా చేయరు కదా. నా స్టైల్లో నేను చేసి చూస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇంకా చికెన్ యాడ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకోండి. చికెన్ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అందులో ఉన్న ఆవిరంతా ఇంకిపోతుంది, వాటర్ అంతా పైకి వస్తుంది కదా. కొద్దిసేపు మూత పెట్టుకుంటే బెటర్. ఆ తర్వాత కొద్దిగా మగ్గాక ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి బాగా. వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు. ఇంకా మూత పెట్టిన తర్వాత కొద్దిసేపటికి తీసాను. అందులో కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాను. అండ్ చికెన్ మసాలా, లెమన్, ఒక లెమన్ అయితే సరిపోతుంది. నిమ్మకాయ పిండుకోవాలి అందులో. సో కస్తూరి మేతి, చికెన్ మసాలా, లెమన్ వేసాం కదా. సో కొద్దిగా స్టవ్ పైనే ఉంచాలి. చికెన్ ఉడికింది ఆల్రెడీ. కొద్దిగా ఇవి వేసాం కదా, కొద్దిసేపు అయ్యాక తీసుకోవాలి. అంతే, నా స్టైల్లో చికెన్ రెడీ. కొత్తిమీర